కోల్కతాలో జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనపై బెంగాల్ వ్యాప్తంగా డాక్టర్లు వైద్య సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ కేసుని విచారించిన సుప్రీంకోర్టు డాక్టర్లు వైద్య సిబ్బంది ఇవాళ సాయంత్రం వరకు డ్యూటీలో చేరాలని సోమవారం ఆదేశించింది. అయితే కోల్కతాలో వైద్యుల ఆందోళనలు మాత్రం ఆగటం లేదు. సుప్రీంకోర్టు గడువు ముగిసినా ఇంకా వైద్యులు విధుల్లోకి చేరలేదు. హెల్త్ సెక్రటరీ వైద్య శాఖలో ఉన్నతాధికారుల్ని పోస్టుల నుంచి తప్పించాలని, అప్పటి వరకు తాము విధుల్లో చేరబోమని వైద్యులు తేల్చి చెప్పారు. మరోవైపు డాక్టర్ ఘటనపై ప్రజలు నిరసనలు మానేసి రాబోయే దుర్గా పూజ మీద దృష్టి సారించాలని సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సీఎం చేసిన వ్యాఖ్యల్ని బాధితురాలి తల్లి తప్పుపట్టారు. ఈ దారుణ ఘటనపై సున్నితత్వం లేకుండా మాట్లాడుతున్నారని మృతురాలి తల్లి వాపోయారు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కోల్కతాలో మనం చూస్తున్నాం డాక్టర్స్ ఇంకా నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవట్లేదు. మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది అక్కడ? ఆర్జికర్ మెడికల్ కళాశాలలో ముఖ్యంగా వైద్యురాలిపైన అత్యాచార ఘటన జరిగి నెల రోజులు పూర్తిగా వచ్చింది. ఆగస్టు 9వ తేదీన జూనియర్ వైద్యురాలిపైన అత్యాచార ఘటన జరిగింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా కూడా వైద్యులంతా కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. వైద్యుల భద్రతకు సంబంధించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నేషనల్ టాస్క్ ఫోర్స్ ని సైతం ఏర్పాటు చేయడం జరిగింది. వైద్యుల భద్రతకు సంబంధించి గైడ్ లైన్స్ ని ప్రిపేర్ చేయాలని చెప్పి నేషనల్ టాస్క్ ఫోర్స్ కి ఆదేశించడం జరిగింది. అయితే నిన్న సుప్రీంకోర్టులో ఈ ఆర్జికర్ మెడికల్ కళాశాలలో అత్యాచార ఘటనకు సంబంధించిన కేసు విచారణకు సంబంధించిన అంశం పైన వైద్యులు ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు విధుల్లోకి తిరిగి చేరాలి అని చెప్పి డెడ్ లైన్ విధించడం జరిగింది. కానీ ఇంకా వైద్యులు తమ ఆందోళనని విరమించలేదు. దీంతో సుప్రీంకోర్టు కోర్టుధికార చర్య కింద క్రమశిక్షణాపరమైన చర్యలు కూడా ప్రభుత్వం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే కోర్టు కూడా కీలక ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన విరమించారు. ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్స్ లో వైద్యులు ఆందోళన విరమించారు. కానీ ఆర్జికర్ మెడికల్ కళాశాలలో వైద్యులు మాత్రం ఇంకా ఆందోళన విరమించలేదు. అక్కడ హెల్త్ సెక్రటరీని, హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఉన్నతాధికారిని బదిలీ చేయాలని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మా భద్రత కోసం మేము ఆందోళన చేస్తున్నామని చెప్పి వారు చెప్తున్నారు. ఈ వైద్యులు ముఖ్యంగా విధులకు హాజరు కాకపోవడం వల్ల పశ్చిమ బెంగాల్లో 23 మంది చనిపోయారు. అలాగే సుమారు 6 లక్షల మంది రోగుల పైన ఈ నిరసనల ప్రభావం అనేది పడడం జరిగింది గడిచిన నెల రోజుల్లో. ఈ విషయాన్ని కూడా బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలియపరచడం జరిగింది. సో సుప్రీంకోర్టు కూడా వైద్యులు విధుల్లో చేరాలి, ప్రజల ప్రాణాలను కాపాడడం కన్నా గొప్ప విధేయం ఉంటుంది అని చెప్పి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. వైద్యుల భద్రతకు సంబంధించి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది, దానికి మేము ఆదేశించామని చెప్పినప్పటికీ కూడా ఇంకా వైద్యులు తమ ఆందోళన విరమించకుండా నిరసన కొనసాగిస్తున్నారు. సో తదుపరి కోర్టు విచారణ సందర్భంగా కూడా కోర్టు వైద్యులను మందలించే విధంగా ఉత్తర్వులు ఇచ్చే అవకాశం, బెంగాల్ ప్రభుత్వం కూడా వైద్యులను ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఇతర క్రమశిక్షణాపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే వాళ్ళు జస్టిస్ తో పాటు హెల్త్ సెక్రటరీని ఇంకా కొంతమంది ఉన్నతాధికారుల్ని కూడా విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అసలు నిర్ణయం ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవాలా? ఎస్, ఈ ఘటనకు సంబంధించి వైద్యులు ఏవైతే డిమాండ్ చేస్తున్నారో హెల్త్ సెక్రటరీని అలాగే ఉన్నతాధికారులను విధుల నుంచి తొలగించాలి. ఆర్జికర్ మెడికల్ కళాశాలకు సంబంధించి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. సిబిఐ ఇంకా ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి వచ్చే మంగళవారం సుప్రీంకోర్టులో కేసు వాయిదా పడడం జరిగింది. సిబిఐ ఇంకా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ ని, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ ని ఎయిమ్స్ కు పంపించి బెంగాల్ ప్రభుత్వం ఆల్రెడీ రిపోర్ట్స్ ని పరిశీలించడం జరిగింది. అయితే బెంగాల్ ప్రభుత్వం పరిశీలించిన రిపోర్ట్స్ ని ఎయిమ్స్ ద్వారా మేము చెక్ చేయించాలి అని చెప్పి సిబిఐ కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది. సో ప్రస్తుతం ఈ కేసు సిబిఐ చేతిలో ఉంది కాబట్టి ప్రభుత్వం ముఖ్యంగా ఇప్పటికే ఆర్జికర్ మెడికల్ కళాశాలకు సంబంధించిన ప్రిన్సిపల్ ని వేరే కళాశాలకు బదిలీ చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా ప్రస్తుతం కేసు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆయన విధుల నుంచి తొలగించడం జరిగింది. కానీ పూర్తిగా హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రటరీనే వీరు విధుల నుంచి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు కాబట్టి సో ప్రభుత్వం దానికి సుముఖం చూపించడం లేదు. ఉన్నతాధికారులందరినీ కూడా బదిలీ చేస్తూ పోతుంటే కొత్త వారిని నియమించడం, ముఖ్యంగా వాళ్ళ వైద్యుల భద్రతకు సంబంధించిన అంశంపైన ఇప్పటికే
బెంగాల్ వ్యాప్తంగా కూడా వేలాది సీసీ కెమెరాని ఈ ఘటన జరిగిన తర్వాత మెడికల్ కళాశాలలో అలాగే ఆసుపత్రుల్లో బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయాన్ని కూడా బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తెలియపరచడం జరిగింది. వైద్యుల భద్రతకు సంబంధించి అన్ని రకాల చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే ఆర్జికర్ మెడికల్ కళాశాలలో సిఐఎస్ఎఫ్ సంబంధించిన 3 మహిళా బెటాలియన్ కి సంబంధించిన బృందాలు అక్కడ భద్రతను కల్పిస్తున్నాయి. సో అయినప్పటికీ కూడా ఇంకా ఈ అంశాన్ని సాగతీత ధోరణిలో వైద్యులు విధులను బహిష్కరించి నిరసనలు కొనసాగిస్తూ విధులకు హాజరవుతున్నారని కూడా డాక్టర్ల తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు తెలియపరచడం జరిగింది. విధులకు హాజరవుతూనే శాంతియుతంగా తమ నిరసన వైద్యులు కొనసాగిస్తున్నారన్న విషయాన్ని కూడా ఎవరైతే డాక్టర్లు ఆందోళన చేస్తున్నారో సో వారిని టార్గెట్ చేసి వారిపై దాడులు కూడా జరుగుతున్నాయన్న విషయాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళు కేవలం ఈ ఆర్జికర్ మెడికల్ కళాశాలలో వైద్యుల అత్యాచార ఘటనపై కాకుండా ఆ అంశం పైన నిరసన వ్యక్తం చేసినందుకు తమపై దాడులు జరుగుతున్నాయి, తమని టార్గెట్ చేసి కొందరు బెదిరిస్తున్నారన్న విషయాన్ని కూడా కోర్టుకు తెలియపరచడం జరిగింది. సో కోర్టు కూడా ఈ అంశం పైన మీ భద్రతకు మేము హామీ ఇస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఈ రోజు ఇంకా వైద్యులు విధులకు హాజరు కాకపోవడం పట్ల సుప్రీంకోర్టు సీరియస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే క్రమశిక్షణాపరమైన చర్యలు కూడా బెంగాల్ ప్రభుత్వం తదుపరి సుప్రీంకోర్టు ఆదేశాలతో తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే గోపి, మరోపక్క బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేస్తున్న వ్యాఖ్యలపైన కూడా కొంత నిరసనలు వ్యక్తం అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. వీటికి సంబంధించి అసలు డాక్టర్స్ ఏమంటున్నారు వాళ్ళు? ప్రస్తుతం దసరా రాబోతోంది. పశ్చిమ బెంగాల్లో చాలా ఘనంగా కాళీమాతకు సంబంధించిన వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. సో ప్రభుత్వం ఆ సన్నాహ కార్యక్రమాలకు సంబంధించి కూడా దృష్టి సారించడంతో ముఖ్యంగా ఈ అంశాన్ని పక్కన పెడుతోంది. మమతా బెనర్జీ మహిళలకు జరిగిన అన్యాయం పట్ల మొదట ధర్నాలు, రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. కానీ ఆ తర్వాత పూర్తిగా వైద్యుల భద్రతకు సంబంధించి, మహిళా భద్రతకు సంబంధించి ఇటు ప్రభుత్వం మమతా బెనర్జీ అంతా కేవలం ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. ఆ తర్వాత ఈ అంశాన్ని వదిలేస్తున్నారు. సిబిఐ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు తాత్సారం చేస్తున్నారు. బాధితురాలి కుటుంబానికి ఇంకా న్యాయం జరగలేదు అంటూ కూడా ప్రభుత్వ తీరు పట్ల కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రభుత్వం ఈ అంశాన్ని ఇప్పటికే సిబిఐ టేకప్ చేసింది కాబట్టి సో పూర్తి స్థాయిలో సిబిఐ అలాగే సుప్రీంకోర్టు పరిధిలో ఈ అంశం సంబంధించి విచారణలు జరుగుతున్నాయి కాబట్టి సో ప్రస్తుతం ప్రభుత్వం అయితే కొంత స్తబ్దుగా ఉన్న పరిస్థితి. వైద్యుల భద్రతకు సంబంధించి కావాల్సిన చర్యలన్నింటిపైన దృష్టి సారించడం జరిగింది. సీసీటీవీల ఏర్పాటుతో పాటుగా మెడికల్ కళాశాలలో అలాగే ఆసుపత్రుల్లో వైద్యుల భద్రతకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. ఆలోపు ముఖ్యంగా ప్రస్తుతం దసరా పండుగని ఎంతో ఘనంగా వైభవంగా నిర్వహిస్తారు కాబట్టి ఆ ఏర్పాట్లపైన ప్రభుత్వం అధికారులు దృష్టి సారించాలని చెప్పి మమతా బెనర్జీ ఇచ్చిన ఆదేశాలు కూడా ప్రస్తుతం కొంత వివాదాస్పదం అవుతున్న పరిస్థితి ఉంది. భద్రతకు సంబంధించి ఆందోళనలు, నిరసనలు కొనసాగుతుంటే ఇతర కార్యక్రమాలపైన ప్రభుత్వం దృష్టి సారించాలి అని మమతా బెనర్జీ ఆదేశాలు ఇవ్వడం పట్ల కూడా నిరసన అనేది వ్యక్తమవుతుంది. సో ఖచ్చితంగా బాధితురాల కుటుంబానికి మొదట న్యాయం చేయాలి. వెంటనే సుమోటోగా సుప్రీంకోర్టు టేకప్ చేసినప్పుడే చాలా ప్రశ్నలు ఇప్పటికీ సుప్రీంకోర్టు లేవనెత్తున్న పరిస్థితి. ఎఫ్ఐఆర్ ఎందుకు ఆలస్యంగా నమోదు చేశారు, అలాగే మొదట ముఖ్యంగా నార్మల్ డెత్ అని, ఆ తర్వాత అనుమానాస్పద మృతి అని, ఈ విధంగా అనేక ప్రశ్నలు కూడా సుప్రీంకోర్టు లేవనెత్తిన పరిస్థితి. బెంగాల్ ప్రభుత్వం అలసత్వం, అక్కడ క్రైమ్ సీన్ ని ప్రొటెక్ట్ చేయడంలో వైఫల్యం చెందడం, ఆందోళనకారులు వచ్చి ఆర్జికర్ కళాశాలను ధ్వంసం చేయడం, ఆధారాలు ధ్వంసం అయిపోవడం, సో వీటన్నిటికి సంబంధించి కూడా సిబిఐ కూడా ప్రభుత్వ ముఖ్యంగా పోలీసుల వైఫల్యాన్ని కోర్టు ముందు ఉంచడం జరిగింది. సో ప్రస్తుతం సిబిఐ కేసు అయితే ఇన్వెస్టిగేట్ చేస్తోంది. కానీ వైద్యుల ఆందోళనలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయన్నాయి. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని జాతీయ స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీ వేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇంకా అక్కడ కొందరు తమ టార్గెట్ చేస్తున్నారు, భౌతికంగా దాడులకు పాల్పడుతున్నారంటూ కూడా వైద్యులు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. బెంగాల్ ప్రభుత్వం కూడా ముఖ్యంగా వైద్యులు విధుల్లో చేరకపోవడం పట్ల వారు బెంగాల్ ప్రభుత్వం కూడా విధుల్లో చేరాలని చెప్పి అప్పీల్ చేస్తున్న పరిస్థితి. కానీ వాళ్ళైతే ఇంకా ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా కొంతమంది వైద్యులు విధులకు చేరకుండా కోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోకుండా తమ ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ గోపి.